మేము చేస్తున్నటువంటి ఈ మహాయజ్ఞానికి, ఈ మహా సంకల్పానికి మాకు ముందు మీడియాగా మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు నేను జర్నలిస్టు మిత్రులందరూ కూడా నా సోదరు లాంటి వాళ్ళు. ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో అన్ని జేఏసీలతో పనిచేయడం జరిగింది. అందులో ప్రధానంగా నేను జర్నలిస్టులతో పనిచేయడం జరిగింది. నాకు కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. నేను నిత్యం అనేక విషయాల మీద క్వశ్చన్ చేస్తూ ఉంటాను. మా కాన్స్టిట్యున్సీలో కావచ్చు, మా జిల్లాలో కావచ్చు. కళా శ్రీనివాస్ అంటే మీకు గూగుల్ చేసినా ఇక్కడ చేసినా చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అందుకే నాకు జర్నలిస్ట్ మిత్రులు అంటే అంత ఇష్టం. ఇక్కడ మన జిల్లా నుంచి కూడా నరేష్ అని ఆయన కూడా ఒక జర్నలిస్టే. చాలామంది జర్నలిస్టుతో నేను అసోసియేట్ అయ్యి ఉంటా. ముందుగా మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కొంచెం లేట్ అయింది, కొంచెం అంత మనమే చేసుకోవాలి కాబట్టి దానికి మా రాంబాబు గారికి కూడా నేను చెప్తున్నా, అశోక్ గారికి. అలాగే అయితే ఈ కార్యక్రమానికి ముందుగా మమ్మల్ని ఆశీర్వాదించడానికి వచ్చినటువంటి తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్, ఒక జెన్యూన్ పర్సన్, ఒక నిజాయితీ గల వ్యక్తి, ఒక ఫైర్ ఉన్నటువంటి ఒక తెలంగాణ ఫైర్ బ్రాండ్, అలాగే ఒకప్పుడు కూడా కమ్యూనిస్టు దాంట్లో మేము మా స్టోరీకి రిలేటెడ్ కాబట్టి అన్న ప్రధానంగా మేము మమ్మల్ని ఆశీర్వదించడానికి రమ్మడానికి ప్రధాన కారణం ఫస్ట్ ఒకటి ఉద్యమం అయితే, రెండోది ఒకటి మా సినిమాకి రిలేటెడ్గా అన్న పనిచేసి వచ్చింది కాబట్టి తనకు ఆ సాధక బాధకాలు కావచ్చు, దానిపైన చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి అన్నను ఖచ్చితంగా రావాలని చెప్తే నిన్న వరంగల్ ఉన్నాడన్న. ప్రత్యేకించి ఈ ప్రోగ్రాం కోసం వరంగల్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన అన్నకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మన ఛాంబర్ ప్రెసిడెంట్ రామకృష్ణ గౌడ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సార్ మనం మళ్ళీ మీకు కలుస్తా. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి మనకి నేను 2017 నుంచి మెంబర్ అన్న. నేను అక్కడ తీసుకున్న 2017 నుంచి ఫస్ట్ నేను మెంబర్షిప్ తీసుకున్నప్పుడు సికింద్రాబాద్లో ఉండే. నేను టైటిల్ రిజిస్ట్రేషన్ చెప్పినప్పుడు వీడికి వచ్చింది. టైటిల్ మా ల్యాబ్స్ అయింది, లేట్ అయింది కాబట్టి మళ్ళీ నా బ్యానర్ రెన్యువల్కి మళ్ళీ వీడికి వచ్చింది. మేడంతో అన్నాం మొన్న. మేము 10 ఏళ్ళు కొట్లాడి ఇట్లాంటి మహానుభావులు అందరూ విన్నారంటే అన్న లాంటి వాళ్ళు, మేము మా లాంటి వాళ్ళు, మీ లాంటి వాళ్ళు కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నది. మన ఇక్కడ సంస్కృతి కావచ్చు, ఇక్కడ కల్చర్ కావచ్చు, ఇక్కడ అన్నీ మనం డెవలప్ చేసుకుందామని ముందుకెళ్దామని. మన కల్చరు ఎంత గొప్ప కల్చర్ మన తెలంగాణలో. ప్రతి జిల్లాకు ఒక మాండలికం ఉంటుందన్న. మన చాలా కల్చర్ ఉంటుంది, చాలా పండుగలు ఉంటాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా మంచి ప్రకృతి ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క విషయం మీద ఒక సినిమా తీయచ్చు. గాదే ఇన్నారెడ్డి అన్న మీద కూడా ఒక సినిమా తీయచ్చు. అంతా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నేచర్ కావచ్చు, ప్రతి దాని మీద మనం సినిమాలు తీయాలన్నా. 10 ఏళ్ళు మనం కొట్లాడి తెచ్చుకుంటే ఇప్పుడు మనకు ఛాంబర్కి కనీసం మనకు ఒక హాల్ లేదన్నా. ఎంత దుర్మార్గమైన స్థితి ఉంది చూసుకోండి. మనం ఇక్కడ వచ్చి మనం చేసుకోవాల్సిన పరిస్థితి, మైక్ కూడా లేదు మనకి. ఇంత ఎఫర్ట్స్ పెట్టి చేసినా మైక్ లేని పరిస్థితి వచ్చింది. అంటే 10 ఏళ్ళల్లో నాలాంటి కళాకారులు, ఇంకా ఎంతోమంది అప్కమింగ్ డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, కళాకారులు కావచ్చు, రైటర్స్ కావచ్చు, ఎంత అభివృద్ధి అయిందాలన్న 10 ఏళ్ళల్లో. ఇప్పటి కనీసం ఒక బలగం లాంటి ఒక 2 సినిమాలు తప్ప ఇప్పటికి ఒక 500-200 సినిమాలు రావాలన్నా. మన కల్చర్ మీద, మన తెలంగాణ సినిమాలు కూడా రావాలి. అట్లాంటి దుస్థితి ఉంది. దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతా. నేను ఒక కంటెంట్ చాలాసార్లు మనం మాట్లాడదాం అనుకున్నా, కానీ నేను ఒక కంటెంట్తో రావాలా బయటకి. నాదొక విషయం బయటకి రావాలి, అప్పుడు మాట్లాడితే కొంచెం బాగుంటుందని ఈ సినిమాతో నేను బయటకు రావడం జరిగింది. అలాగే మా సినిమా మట్టుకు వస్తే మన శ్రీనివాస్ సార్ మాకు ప్రధానంగా ఒక క్రిమినల్ లాయర్, ఒక అడ్వకేట్, ఒక పెద్ద గంభీరమైనటువంటి ఒక క్యారెక్టర్. అది మొత్తం సినిమా ఒక పాయింట్తో సార్ దగ్గరనే స్టార్ట్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ అది చాలా కీలకమైన పాత్ర మాకు. దానికి ఎవరు కావాలనుకున్నప్పుడు మాకు మా డిఓపి అన్న నాకు ఇంట్రడ్యూస్ చేసిందా అన్న సార్ని కూడా తీసుకోవడం జరిగింది. చాలా కోఆపరేట్ చేసింది సార్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే సత్యనారాయణ సార్ గారు ఇందులో ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ చేసింది సార్. అంటే మాకు ఫీచర్స్, మేము ప్రతి క్యారెక్టర్, నీళ్ళు ఒక 70-80 క్యారెక్టర్లు ఉన్నాయన్న. ప్రతి క్యారెక్టర్ని మేము రియల్ ఇన్సిడెంట్స్తో చేసినాం కాబట్టి ఆ క్యారెక్టర్కి కూడా ఆ రూపం రావాలి మాకు. కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ని చూజ్ చేసి తీసుకోవడం జరిగింది. ఆ ఎమ్మెల్యేకి యాప్ట్ అయిపోయింది సార్ కూడా మాకు చాలా కోఆపరేట్ చేసింది. సార్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ సినిమాలో మరో తెలంగాణ ఆణిముత్యం జబర్దస్త్ రాజమౌళి, ఒక మల్లేష్ అన్న క్యారెక్టర్. అది ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో ఒక 40 మినిట్స్ స్టోరీ రన్ అవుతుంది అన్న. ఆ స్టోరీలో రాజమౌళి ఆ మల్లేష్ అన్న పాత్రకి
కరెక్ట్గా అంటే మేము ఏదైతే నేను స్టోరీ రాసుకోవడంతోనే ఆయన మంచి మిత్రుడు, చాలా ఈవెంట్స్ కలిసి చేసినాము, చాలా మంచి మిత్రుడు నాకు. ఆయన టైమింగ్ నాకు చాలా బాగా నచ్చుతుంది అన్న. ఆయన చాలా మంచి కామెడీతో 40 నిమిషాలు ఫుల్ ఒక సైడ్ సీరియస్ సన్నివేశాలు నడిచినప్పుడు ఒక సైడ్ ఆయన ఫన్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది అది. నాకు తెలిసి ఈ సినిమాకి ఆయన కూడా మేబీ ఆయన హీరో కావచ్చు రేపు పొద్దుగల, అంత మంచిగా ఉంటుంది అది. ఆ తర్వాత ప్రధానంగా మన చాణక్య నాతో సుదీర్ఘంగా జర్నీ చేసిండు. తమ్ముడికి నేను బాగా అంటే నా సొంత బ్రదర్ అయిపోయిండు ఈ 3 ఇయర్స్లో. అంటే సినిమా 2 ఇయర్స్ జరిగినా నాతో పాటు ఇంకో 1 ఇయర్ జర్నీ చేసిండు. అంటే ఈ క్యారెక్టర్కి నాకు కెమిస్ట్రీ, నేను చెప్పే విషయము ఆ సబ్జెక్టు పూర్తిగా ఆయనకి చెప్పాలని చాలా తిరిగాం. మేము రాజమండ్రి వెళ్ళి వచ్చినాము, అట్లా చాలా జర్నీ చేసినాం మేము ఈ స్టోరీ గురించే డిస్కస్ చేసి ఆయనకు వర్కౌట్ కావాలా, అది అందులో ఆయన పరకాయ ప్రవేశం చేసినట్టు చేయాలా. తమ్ముడు చాలా ఆయన మేబీ నేను ఆయన చూజ్ చేసుకోవడానికి ఇంకో ప్రధాన కారణం ఏంటంటే ఆయన మంచి స్పిరిచువల్ పర్సన్, ఆయన మెడిటేషన్ చేస్తాడు, మంచి మోరల్స్ వాల్యూస్ ఉన్న పర్సన్. నాకు క్యారెక్టర్ లేని వాళ్ళని సినిమా క్యారెక్టర్లు పెట్టను, జనరల్ క్యారెక్టర్ లేని వాళ్ళు కూడా సినిమాలో తీసుకోలే, అందరు కూడా మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని తీసుకున్నా. ఆయన నిజ జీవితంలో కూడా మంచి క్యారెక్టర్ ఉంది కాబట్టి ఈ సినిమాకి ఆయన చూజ్ చేసుకొని ఆయనతో జర్నీ చేసి ప్రతి సీను ఆయన అర్థం చేసుకొని నాకు కావాల్సినట్టు ఆయన డే అండ్ నైట్ కూడా నాకు టైం ఇచ్చి టెక్నికల్ విషయాలు కూడా చూసుకుంటున్నాడు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో కూడా ఆయన హెల్ప్ చేస్తూ వస్తున్నాడు. నేను చాణక్యకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకో అమ్మాయి మేఘన్, మన మౌనిక ఇందులో సెకండ్ లీడ్ రోల్ చేస్తుంది. కియారెడ్డి ఆమెకి షూటింగ్ వేరే అవుట్డోర్ ఉండడం వల్ల ఆమె రాలేదు. ఇద్దరు ఆమె కూడా కియారెడ్డి కూడా చాలా బాగా చేసింది ఆమె. ఆ తర్వాత మౌనిక కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మా డిఓపి ఇంకో భరత్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. భరత్ కొంత తర్వాత కొన్ని షెడ్యూళ్ళు ఆయనకు వేరే వర్క్ ఉండడం వల్ల నరహరి సార్ అని తెలంగాణకు సంబంధించిన మరో ఆనిముత్యం అన్న కూడా బాగా అంటే ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు. ఆయన ఎఫర్ట్స్ కూడా మనం చెప్పినే కాకుండా సజెషన్స్ ఇస్తూ కూడా కొంచెం మమ్మల్ని ముందుకు తీసుకొచ్చిన మన అన్నకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత మా తమ్ముడు అలోషియస్, ఆయన చాలా మంచి అంటే టెక్నికల్గా చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్. అతను ఎడిటింగ్ అలోషియస్ చేస్తున్నాడు. అలోషియస్ కూడా నేను ధన్యవాదాలు తెలుస్తున్నాను. తమ్ముడికి మేము మరీ ఇబ్బంది పెట్టైనా మా వర్క్ చేయించుకుంటున్నాం. ఆయనతో ఇంకో కొంచెం వర్క్ ఉంది, ఆయనతో ఫినిష్ చేసి చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మరో ఆనిముత్యం మా అన్న, పక్కన నిలవడండి అన్న మల్లికన్న. చాలా అంటే దాదాపు ఒక 70-80 సీరియల్ చేసినా, 64 ఎబో సీరియల్ చేసిండు, 4 సినిమాలు చేసిండు. నంది అవార్డు గ్రహీత. తర్వాత రీసెంట్గా శరపంజరం అని ఒక 0 బడ్జెట్లో ఒక అద్భుతమైన మూవీ చేసిన అన్న మెలోడీ అంటే నాకు చాలా ఇష్టం. అలా నీలాల నీ కళ్ళు నన్ను చూస్తుంటే చాలు, అరే నీ ఒళ్ళే హరివిల్లు. ఈ పాట నేను రీల్ చేయలే, ఫస్ట్ టైం అన్న ప్రమోషన్లో నేను రీల్ కూడా చేసిన. నాకు ఆయన మెలోడీ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కానిస్టేబుల్ మంజు అనే ఒక సీరియల్ వచ్చింది కదా, రోజుకు 2 సార్లు వింటున్నా ఆ పాట, మెలోడీ సాంగ్. అది మీరు కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి వినండి, అద్భుతమైన మెలోడీ. ఆ మెలోడీ కోసం నేను అన్నతో చాలా అంటే ఉద్యమాల విషయంలో మేము చాలా కలిసి చేసినాము. అన్నని మ్యూజిక్ డైరెక్టర్గా ఎన్నుకోవడానికి ప్రధాన కారణం అన్న మెలోడీ నేను ఇష్టపడడం. అన్న ఆర్ఆర్ కూడా ఇందాక మీరు చూసిరు టీజర్లా, తన ఎఫర్ట్స్ అన్ని పెట్టి చేసిండు. మిగతా సినిమా మొత్తం ఆర్ఆర్ కూడా అన్ననే చేస్తుండు, 3 సాంగ్స్ అన్ననే చేస్తుండు. నేను మల్లికన్నకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు మరో విషయం ఏంటంటే, నేను 2003లో ముందు నుంచి నేను అన్నతో జర్నీ చేస్తున్నా. వేనన్న గజ్వేల్ స్టూడియో ఉండే, ఇప్పుడు అమూల్య అని హైదరాబాద్లో పెట్టిండు. అన్నతో సుదీర్ఘమైన జర్నీ నాది. నేను 2004లోనే గుండె సవ్వాడి అని ఒక ఆల్బమ్ చేసిన. ఆ ఆల్బమ్తోనే ఇప్పటివరకు నేను ఒక 3000 సాంగ్స్ రాసుంటా. చాలా నంబర్ ఆఫ్ ఆల్బమ్స్, డివోషనల్స్, ఫోక్, చాలా అంటే తెలంగాణ సాంగ్స్. ఇప్పుడు ఈ 10 ఏళ్ల ఉద్యమ సాంగ్స్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా సాంగ్స్, దేవుడు రాజు అనేది చాలా నంబర్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి అన్న. అదంతా మళ్ళీ మాట్లాడుకుందాం. అన్నకి వేనన్న అమూల్య స్టూడియో అని వేనన్న ఒక నిమిషం స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుతున్నా. వేనన్నకి నేను ప్రత్యేకంగా అన్న ఏడవన్నోరో రాత్రి అన్న మొత్తం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అన్న సాంగ్. అన్న స్టూడియోలోకి వచ్చింది, అన్ననే వాడింది. అది ఒక్క నిమిషం మాట్లాడాను. డబ్బింగ్ అన్న స్టూడియోలో అవుతుంది మనది, పోస్ట్ ప్రొడక్షన్. వేదిక మీద పెద్దలందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.
కళాసీను నాకు 2003 నుంచి నాకు పరిచయం. రైటర్గా నాకు ఫస్ట్ పరిచయం. ఈరోజు తర్వాత ఉద్యమాలను బట్టి తిరిగిండు, చాలా ఉద్యమాలు చేసిండు చాలా. దాని తర్వాత యూట్యూబర్ కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసిండు. ఇప్పుడు ఈ సినిమా దక్కన్ సర్కార్ అనే సినిమాతో అన్నామన్న సినిమా కంప్లీట్ అయింది. మీ ప్రోత్సాహం కూడా మాకు కావాలని చెప్పి మొన్న వచ్చాడు. తప్పకుండా తమ్ముడు అని చెప్పిన. అంటే 2003 నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు ఎన్నో ఎదుర్కొని వస్తున్నాడు. మనమంతా కూడా ఈ సినిమాని అందరం ఆశీర్వదించాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీడియా వాళ్ళకు కూడా కొంచెం తొందర ఉందని అంటున్నారు. మనమందరం కూడా ఇక్కడ వచ్చిన పెద్దలు కానీ ఇక్కడున్న సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మన సినిమాకి ప్రోత్సాహం ఇస్తూ అందరం ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా అవుట్ ఆఫ్ దిస్ అంటే మన ఏమో జిల్లోజు గారు నాకు సోషల్ మీడియా ఫ్రెండ్, నాకు చాలా షేర్ చేసుకుంటాం. ఆమె కూడా మూమెంట్లో పాల్గొన్నారు, చాలా సోషల్ ఇష్యూస్లో కొట్లాడతారు. ఈ సందర్భంగా హేమ గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సినిమాలో చాలామంది, ఇంకొక 2 నిమిషాలు మాట్లాడుతున్నాం, ముగిచ్చేస్తా. తర్వాత ఆర్టిస్టులుగా ఇక్కడ చాలామంది వచ్చారు. మా చిన్నప్పుడు మేము డిగ్రీ చదువుకున్నప్పుడు నా బ్యాచ్ మేమిద్దరం కలిసి రూమ్లో ఉండేది. సీను అని లేవు ఒకసారి, సీను అని నా మిత్రుడు చిన్నప్పటి నుంచి. మంచి కెమెరా, తర్వాత డైరెక్షన్ అవన్నీ చేయగలుగుతాడు, రాస్తాడు. నేను సీను ఇలా మంచి క్యారెక్టర్ చేసిండు, ఆయనకి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. ఆ తర్వాత మేడం మదర్ క్యారెక్టర్ చేశారు. మేడం జ్యోతి గారికి కూడా నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే తర్వాత రాము, ఇప్పుడు సాయిలు తమ్ముడు నాతో తెలంగాణ ఉద్యమం కంటే ముందు నుంచి జర్నీ చేస్తుండు. ఆ తమ్ముడు ఒక పాట పాడతాడు అవసరం అయితే లాస్ట్కి, మంచి గాయకుడు. ఆ తమ్ముడు ఒక క్యారెక్టర్ చేసిండు. ఆ తర్వాత రాము, ఆ తర్వాత నరసింహులు, తర్వాత ప్రసాద్ ఒక క్యారెక్టర్ చేసిండు. ప్రసాద్ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజామాబాద్ వచ్చాడు తమ్ముడు ప్రసాద్. ఆ తర్వాత ఇంకెవరున్న ఆర్టిస్టులు ఈ సినిమా ఇంకా ఇక్కడ రానులు కూడా చాలా ఒక 70-80 క్యారెక్టర్లు చేశారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సినిమా అసలు నేను సినిమా చాలా సంవత్సరాల నుంచి, నేను 2017 నుంచి బ్యానర్ స్టార్ట్ చేసి నేను ఉద్యమాలు ఉండడం వల్ల తెలంగాణ మూమెంట్లో సాంగ్స్ దాదాపు ఒక 80 మంది ఎమ్మెల్యేలకి అంటే మంత్రులు అయ్యారు, ఎంపీలు అయ్యారు, అందరు కూడా వర్క్ చేయడం జరిగింది. ఉద్యమంలో కీలకంగా పనిచేసినాం. ఉద్యమం తర్వాత వచ్చిన పరిణామాలలో కూడా సుదీర్ఘంగా ఒక 8 సంవత్సరాలు, ఒక సంవత్సరం వెయిట్ చేసినాము, సంవత్సరంన్నర. అప్పటి నుంచి మొదలుపెట్టినాం అంటే మళ్ళీ మొన్నటి దాకా మళ్ళీ గద్దె దించేదాకా మళ్ళీ పోరాటాలు ఉన్నాం కాబట్టి కొంచెం లేట్ అయింది. మళ్ళీ కరోనా రెండు సంవత్సరాలు కరోనాలో కొంత ఇబ్బంది అయింది. మా మదర్ ఎపిసోడ్లో ఒక 2 ఇయర్స్ కొంచెం సఫర్ అయినాం. అట్లా ఇది అనుకొని 2021 ఎండింగ్లో దీనికి ముహూర్తం పెట్టుకొని అట్లా అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ సినిమాకి ఒక రూపం వచ్చి ఫైనల్ స్టేజ్కి వచ్చింది. మీకు నేను మళ్ళీ ఇమీడియట్గా నేను మళ్ళీ ప్రెస్ మీట్లు అవన్నీ ఉంటాయి, ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నీ ఉంటాయి. మేము రిలీజ్ డేట్ కూడా మళ్ళీ మీకు అందరికీ మేము అనౌన్స్ చేస్తామన్నా. చాలా కష్టపడి సమాజంలో జరుగుతున్నటువంటి రియల్ ఇన్సిడెంట్స్ని, ఇక్కడ సామాజిక పరిస్థితులని, ఇక్కడ ఉద్యమ పరిస్థితులని, ఈ తెలంగాణ మట్టి, ఇక్కడ ఉన్నటువంటి ఇది ఒక ఉద్యమాలకి ఇప్పుడు నేను త్యాగం ఒకటిది, భోగం ఒకటిది, సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది అనే ఒక సాంగ్ రాసిన. ఈ నేల తల్లిదే శాపం అనే ఒకట, రాజ్యమా తెలంగాణమా ఈ నేల తల్లిదే శాపమా అనే ఒక పాట వస్తుంది. అలా తరతరాలుగా ఇక్కడ మొత్తం మనకు అంటే మన సెపరేట్ రాష్ట్రమైన తర్వాత కూడా మళ్ళీ అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి మళ్ళీ అందులో పోరాటం జరిగింది. ఇప్పుడు అంటే నాకు తెలిసి ఇందులో ఒక డైలాగ్ కూడా రాసుకున్నాం, పోరాటాలకు విరామం ఉండదు, కంటిన్యూ ప్రాసెస్ ఏమో అని చేయాల్సి వస్తుంది. అట్లా రియల్ ఇన్సిడెంట్స్ని, రియల్ సంఘటనలు తీసుకొని ఈ సినిమా రూపొందించడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించినటువంటి సాంగ్స్ మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాం, సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తాం. అట్లా ఈ ఓవరాల్గా మీకు అన్ని అప్డేట్స్ ఇస్తుండమన్నా. మరో విషయం చెప్పాలి నేను, ఇందులో నేను జై శ్రీనివాస్ అని ఒక సింగర్ ఉన్నాడు, అద్భుతమైన సింగర్. జై అని ఎందుకు వచ్చిందంటే, దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే. చిన్నప్పుడు నేను కూడా స్కూల్లో ఆ పాట వినేది, పాడుకునేది. ఆ జై సినిమాకు జై సినిమాలో పాట పాడినందుకు పేరు వచ్చింది. కొన్ని వందల సాంగ్స్ పాడినన్న. నాకు మంచి అంటే నాకు సోల్. ఇప్పుడు నాకు సాయి చంద్ గురించి కూడా చెప్పాలా. సాయి చంద్ కూడా నాకు ఒక దాదాపు 60-70 సాంగ్స్ పాడిండు 2009 కంటే ముందు నుంచి. సాయి చంద్ గురించి ఈ సందర్భంగా నేను సాయి చంద్ కూడా నివాళులు అర్పిస్తున్నా. నాకు చాలా మంది మంచి ఆప్త మిత్రులు ఈ కళారంగంలో ఉన్నారు. అందులో సాయి చంద్ ఒకడు. ఆయన కౌరవ సేనలో ఒక కర్నూలు లాంటి పరిస్థితికి ఆయన పోయిండు కాబట్టి ఆ ఒక్కటే బాధ తప్ప
మిగతా ఆయన జీవితంలో మా అందరితో పంచుకున్న జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సాయి చంద్ కూడా నివాళులు. అలాగే జయసిన. మా దురదృష్టం ఏంటంటే మంచి వాళ్ళు మేము కోల్పోవాల్సి వస్తుంది. అంతా ఇప్పుడు జయసిన లాంటి గొంతు మాకు దొరకట్లేదు అన్న, వెతికినా దొరకట్లేదు, అంత మంచి గొంతు. అయితే మేము ఏం చేసినామంటే ఈ సినిమాలో నేను చాలా సాంగ్స్ అన్నతో పాడించిన, దాదాపు ఒక 60 సాంగ్స్ వేనన్న స్టూడియోలో దాదాపు అయినాయి. ఆ సాంగ్లో కొన్ని ఇలా వాడుకుంటున్నాం. అయితే ఒక మేజర్గా ఒక ఈ కమ్యూనిస్ట్ ఏదైతే ఈ నక్సలైట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆ ట్రాక్లో అన్నది ఒకటి, ఒక ఎవడురా రాజ్యాన్ని ఏలుతున్నది, ఎవడురా విష సంస్కృతి పెంచుతున్నది అని ఒక అద్భుతమైన సాంగ్. ఆ సాంగ్ ఏం చేసినామంటే మల్లికన్నా ఆ ఒక టెక్నికల్గా ఒక సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేర్ ద్వారా అన్న వాయిస్ తీసుకొని మళ్ళీ మేము బీజిఎంస్ వేసుకొని ఆ అన్న లేకపోయినా అన్న వాయిస్ ఉండాలని అన్న పాటని మేము ఈ సినిమాలో పెట్టుకుంటున్నాము. అన్నకి నివాళులు అర్పిస్తూ ఆ కుటుంబానికి కూడా మేము గతంలో అన్నకు ఆ ఇబ్బందులు ఉన్న టైంలో కూడా మేము అండగా నిలబడటం, ఆ కుటుంబానికి మేము ఎప్పుడు కూడా అండగా నిలబడతాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నాకు ఇప్పుడు ఈ ప్రాసెస్ హడావిడి ఉంది కాబట్టి నేను ప్రీ రిలీజ్ ఉంటుంది, నిజామాబాద్లో ఒక పెద్ద ఈవెంట్ చేస్తున్నాం, అక్కడ ఇంకా నేను మళ్ళీ మాట్లాడతా. ఈ సినిమాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, మాకు లొకేషన్స్ ఇచ్చినటువంటి పర్సన్స్కి, మాకు చాలా ఏది కావాలంటే అది మెరాకిల్ జరిగిందన్న అద్భుతం. ఒక ప్రకృతి ఒక్కొక్కటే చిన్న ఇన్సిడెంట్ చెప్తా అండి, మనకు ప్రకృతి ఎంత సహకరిస్తుంది మన జెన్యూన్ ఉన్నప్పుడు అనేది. మనం ఒక చిన్న సందర్భం, మేము ఒక షార్ట్ చేయాలా, చాణక్య హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వస్తుండు ట్రైన్లో. మేము ఆ లోపు మేము నిజామాబాద్ నుంచి వస్తూ ఒక గెస్ట్ హౌస్ ఇందల్వాయి ఉంటుంది, అక్కడ స్టే చేసి మేము ఒక ఈ నక్సలైట్ బ్యాక్డ్రాప్లో మాకు ఒక మట్టి రోడ్డు రాళ్లతో కూడా కావాలి. మాకు 80s 2000 మధ్యలో ఉన్నటువంటి రోడ్ ఒకటి కావాలా. మా దగ్గర ఒక డొంకల్ అనే ఒక ఇందల్వాయి దాటిన తర్వాత నేను రెగ్యులర్ తిరుగుతున్నప్పుడు నేను లొకేషన్స్ నా మైండ్లో ఉంటాయి. ఆ రోడ్లో అది నాకు అవసరం, ఒక అద్దురాయి కావాలా, అది రావాలని ఒక బ్లాస్టింగ్ సీన్ ఉంటుంది. అక్కడికి వెళ్తున్నాం, ఆ సీన్ చేసుకొని కామారెడ్డి లైన్ పికప్ చేసుకొని మిగతా షూట్ ఉండే. అక్కడ మేము వెళ్ళినప్పుడు మాకు ఏంటంటే రోడ్ పైన తవ్వడానికి మాకు అంటే ఏం తీసుకెళ్ళలేదు, గడ్డపర లాంటిది కానీ ఏదన్నా ఏం లేదు. రోడ్ నడి మధ్యలో తవ్వి అది బ్లాస్టింగ్ చేసే సీన్ చేయాలా. అక్కడ ఏం లేదు, చూస్తే పక్కకి వెళ్ళి చూస్తే రోడ్ మీద చూస్తే ఒక పెద్ద సలాక దొరికింది మంచిది తవ్వడానికి. అంటే మాకు టైం ఎంత సేవ్ అవుతుంది. ప్రతిదీ లొకేషన్లో ఏం కావాలన్నా, ఏ సెట్ ప్రాపర్టీ కావాలన్నా, చిన్న కండు కావాలన్నా, ఒక దండ కావాలన్నా, ఎవ్రీథింగ్ మాకు సెకండ్ల మీద ఎవరో ఒకరు తీసుకొచ్చి ఇచ్చారు. నిజామాబాద్లో, కామారెడ్డిలో, ప్రతి ఊళ్ళో నాకు సంబంధించినటువంటి అభిమానులు చాలా మంది ఉన్నారు. ఈ ఉద్యమం కావచ్చు, సాంగ్స్ ద్వారా కావచ్చు, నేను సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండడం వల్ల కావచ్చు, చాలా మంది మిత్రులు, సోషల్ మీడియా మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా మదరు నాకు ఫుల్ చిన్నప్పటి నుంచి అంటే ఒక 12 years ఉన్నప్పుడే మా ఫాదర్ పోయిండు. అంటే ఇప్పుడు అమ్మ పేరు కళావతి, లాస్ట్ 2 years బ్యాక్ అమ్మ చనిపోవడం జరిగింది. ఈ బ్యానర్ అమ్మ పేరుతో ఉంది. మా అమ్మకి, నా వైఫ్కి, సహకరించిన ప్రతి ఒక్క మిత్రులకి, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.